హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ పేజీ 56,625 పాయింట్స్ దగ్గర అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు ఒక రెసిస్టెన్స్ లెవెల్ చెప్పడం జరిగింది. ఇది గతంలోనే ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు కూడా మీకు రెసిస్టెన్స్ లెవెల్ చెప్పడం జరిగింది. ఈ లెవెల్ దగ్గర చూడండి ఫ్రెండ్స్, మన రెసిస్టెన్స్ లెవెల్ నేను చెప్పిన రెసిస్టెన్స్ లెవెల్ ఎంత స్ట్రాంగ్గా ఉందో ఒకసారి మళ్ళీ మార్కెట్ నిరూపించింది. గత 3 రోజుల నుంచి మనకు ఒక రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేస్తానికి శతవిధాలుగా ట్రై చేస్తుంది మార్కెట్. కానీ ఇక్కడ సరైన వాల్యూమ్ అయితే మనకి ఐడెంటిఫై రాలేదన్నమాట. సరైన వాల్యూమ్ రాలేక మార్కెట్ ప్రజెంట్ అదే లెవెల్లో గత 3 రోజుల నుంచి మాత్రం ఆ లెవెల్ దగ్గర ఒక రెసిస్టెన్స్ లెవెల్ని ఫేస్ చేసుకుంటూ ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే హోల్డ్ అవడం జరిగిందన్నమాట. సో ఆల్రెడీ మీకు గతంలో కూడా మీకు ఈ రెసిస్టెన్స్ లెవెల్ యొక్క వాల్యూమ్ కూడా మీకు చెప్పడం జరిగింది గతంలోనే మీకు. సో చూడండి, ఈ రెసిస్టెన్స్ లెవెల్ మల్టిపుల్ టైం అనమాట. ఈ గతంలో సపోర్ట్ లెవెల్గా వర్కౌట్ అయింది, ఇప్పుడు రెసిస్టెన్స్ లెవెల్ కూడా వర్కౌట్ అవుతుందన్నమాట. చూడండి, మనకి గతంలో మల్టిపుల్ టైం ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంటూనే మార్కెట్ హోల్డ్ అవడం జరిగింది. తర్వాత ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక పుల్ బ్యాక్ కూడా రావడం కూడా జరిగింది అనమాట, మంచి పుల్ బ్యాక్. ఓకే, ఎప్పుడైతే మనకి ఈ లెవెల్ బ్రేక్ అయిందో ఈ లెవెల్ సో అక్కడి నుంచి మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ అయితే అవటం డౌన్ సైడ్ అయితే రావడం జరిగిందన్నమాట. అది కూడా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ బేస్ మీదనే మార్కెట్ డౌన్ సైడ్ అయితే రావడం కూడా జరిగిందన్నమాట. సో అయితే మన లెవెల్ని ఇప్పుడు మనకి నెక్స్ట్ వీక్ ఏమవుతుంది అంటే మనకి మార్కెట్ మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి చూసుకుంటే ఈ లెవెల్ దగ్గర నుంచి 50,000 లెవెల్ దగ్గర నుంచి మనం చూసుకుంటే ఒక రాంగ్ బయింగ్ అయితే వెళ్ళటం జరిగింది. ఈ రాంగ్ బయింగ్ని నేనైతే వితౌట్ వాల్యూమ్తో మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళింది అనమాట. ఎందుకంటే మనకి న్యూస్ బేసిక్ మీద వెళ్ళింది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు అడ్వాన్స్ లెవెల్స్లో చెప్పాను. 50,000 లెవెల్ దగ్గర ఎప్పుడైతే వచ్చిందో మార్కెట్ ఇక్కడ నుంచి ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి అని కూడా మీకు చెప్పడం జరిగింది. అదే బేసిక్ మీద మార్కెట్ అప్సైడ్ మూమెంటం వెళ్ళింది. 52 అబోవ్ వెళ్ళిన తర్వాత మార్కెట్ ఒక న్యూస్ వచ్చిందన్నమాట. న్యూస్ బేసిక్ మీద కామన్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అవటం కూడా జరిగింది. ఈ కామన్ గ్యాప్ అప్ని కంపల్సరీగా ఫిల్ చేసుకున్న అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి మీకు ఒక 1 వీక్ నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ప్రజెంట్ మార్కెట్ మనం చూసుకుంటే ఒక న్యూస్ బేసిక్ మీద వెళ్తుంది తప్ప కానీ టెక్నికల్ బేసిక్ మీద మార్కెట్ వెళ్ళట్లేదు. ఈ న్యూస్ ఎప్పుడైతే స్క్వేర్ ఆఫ్ అవుతుందో న్యూస్ డెఫినెట్గా అక్కడి నుంచి మార్కెట్ డెఫినెట్గా ఒక హెల్దీ కరెక్షన్ వైపుకి రావాలి. ఈ వీక్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మార్కెట్ ఈ వీక్లో ఒక డౌన్ఫాల్కి అయితే రావాల్సిన అవసరం ఉంది. అది కూడా మనకి 54,000 లెవెల్ 55 నుంచి 54,000 అబోవ్ మార్కెట్ డౌన్ సైడ్కి రావాలి, కరెక్షన్ చేసుకోవాలన్నమాట, హెల్దీ కరెక్షన్. అది కూడా 60 డిగ్రీ నుంచి 90 డిగ్రీలో మార్కెట్లో ఒక డౌన్ఫాల్కి రావాల్సిన అవసరం ఉంది. అలా వస్తే హెల్దీ కరెక్షన్ వస్తుంది. ఈ డౌన్ఫాల్ వచ్చిన ప్రక్రియలో మార్కెట్ వాలటిలిటీగా ఉంటుంది, ఒకవేళ ఉండాలి కూడా. ఓకేనా, ఈ డౌన్ఫాల్ హెల్దీ కరెక్షన్ మనం ఎప్పుడు కన్సల్టేషన్ చేసుకుంటాం అంటే వాల్యూమ్ మనం చూసుకుంటాం, వాలటిలిటీ చూసుకుంటాం మనం. ఎందుకంటే మార్కెట్ వాలటిలిటీ కొద్దిగా డౌన్ఫాల్గా వచ్చినప్పుడు డెఫినెట్గా బయర్స్ మళ్ళీ మన లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ని ఒక అప్సైడ్ మొమెంటంగా తీసుకెళ్ళిపోతారు అన్నమాట. ఓకే, సో ఈ 2 కండిషన్స్ మీరు గుర్తుపెట్టుకొని, ఎందుకంటే డెఫినెట్గా మార్కెట్ మీద డెఫినెట్గా నిఫ్టీలో మాత్రం డెఫినెట్గా నాకు తెలిసింది మాత్రం 50 నుంచి 60 డిగ్రీలో డైరెక్షన్లో డౌన్ఫాల్కి రావాలి, హెల్దీ కరెక్షన్లోకి రావాలి, వాలటిలిటీగా ఉండాలన్నమాట. ఓకేనా, సాఫ్ట్ సెల్లింగ్ ఒకవేళ సాఫ్ట్ సెల్లింగ్ వచ్చి ఏదో న్యూస్ బేసిక్ మీద హోల్డ్ అయితే, సాఫ్ట్ సెల్లింగ్ అంటే సడన్గా పడిపోద్ది మార్కెట్. ఒకవేళ అప్సైడ్ మూమెంట్ నుంచి ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చిన వల్ల ఒక బిగ్ క్యాండిల్లో మార్కెట్ డౌన్ఫాల్కి వచ్చేసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా, డెఫినెట్గా ఆ లెవెల్ కూడా మనకు వాలటిలిటీ క్రియేట్ చేసుకుంటుంది అన్నమాట. ఓకేనా, సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ లెవెల్ ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒకవేళ రెసిస్టెన్స్ లెవెల్ ఫేస్ చేసుకుని సోమవారం నుంచి ఒక డౌన్ఫాల్కి వస్తే మరీ మంచిది. డౌన్ఫాల్కి వచ్చిన తర్వాత మార్కెట్ 53,000 లెవెల్ దగ్గర నుంచి మాత్రం ఒక బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. 53,000 లెవెల్ దగ్గర నుంచి మనకి వాల్యూమ్ జనరేట్ చేసుకుంటుంది. ఎప్పుడైతే 53,000 వాల్యూమ్ జనరేట్ చేసుకుందో మళ్ళీ ఈ లెవెల్ అయితే మనకి వీక్నెస్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఈ లెవెల్ మాత్రం వీక్నెస్గా క్రియేట్ అయ్యి ప్రజెంట్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, ఎప్పుడైతే కింద మనకి ఇక్కడ వాల్యూమ్ ఎప్పుడైతే జనరేట్ అయిందో ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ వాల్యూమ్ వీక్ అయిపోద్ది. ఎప్పుడైతే ఈ వాల్యూమ్ వీక్ అయిందో ఈ లెవెల్ బ్రేక్ చేసేస్తానికి రెడీ అయిపోతుందని చెప్పి మనకి ముందుగానే ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ
ఒకవేళ ఈ లెవెల్ కూడా రాంగ్ బయింగ్లో వితౌట్ వాల్యూమ్తో న్యూస్ బేసిక్ మీద ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది అనుకుంటే మాత్రం మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ మధ్యలో ఇంకెక్కడ రెసిస్టెంట్ లేదు, ఒక రెండు రెసిస్టెంట్ జోన్స్ ఉన్నాయి మనకి. డెఫినెట్గా మనకి ఆ రెసిస్టెంట్ జోన్స్ కూడా మనకి ఐడెంటిఫై చేద్దాం ఫ్రెండ్స్. సో విత్ మనకి ఆప్షన్ చైన్ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే, ఆప్షన్ చైన్లో డేటా ప్రకారం మనం చూసుకుంటే మాత్రం 58,500 దగ్గర మాత్రం ఒక రెసిస్టెంట్ జోన్ ఉంది. ఆ లెవెల్ దగ్గర మాత్రం చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ లెవెల్ దగ్గర నుంచి వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే మాత్రం ఏది డౌన్ఫాల్కి వాల్యూమ్ జనరేట్ చేసుకుని ఒక రివర్సర్ అయితే 58,500 నుంచి రివర్సర్ అయితే మాత్రం మార్కెట్లో మాత్రం కొద్దిగా మనం ప్రెజర్ మాత్రం చూడాల్సి వస్తుందన్నమాట. 1 వీక్ 2 వీక్స్ మాత్రం కొద్దిగా డౌన్ఫాల్కి వస్తుంది. ఆ డౌన్ఫాల్ రావడం ఇక్కడే వచ్చేయాలి మార్కెట్. ప్రజెంట్ అయితే నాకు అంచనా ప్రకారం ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక డౌన్ఫాల్కి వచ్చేసి వెళ్ళిపోతే మనకి 58,500 లెవెల్ మనకు అంత ఇంపార్టెంట్ కాదనమాట. కానీ ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా రాంగ్ బయింగ్ వెళ్ళిందంటే మాత్రం 58,500 లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఆ లెవెల్ మిస్ అయ్యింది అంటే మాత్రం 59,000 దగ్గర మాత్రం ఒక వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకుంటుంది అనమాట. ఎప్పుడైతే 59,000 దగ్గర నుంచి ఈ లెవెల్ దగ్గర నుంచి కూడా 59,000 దగ్గర వాల్యూమ్ జనరేట్ చేసేసుకుందో ఆ లెవెల్ దగ్గర నుంచి మాత్రం వస్తే మాత్రం కొద్దిగా మార్కెట్ డౌన్ఫాల్కి వస్తుంది. డౌన్ఫాల్కి వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ ఈ సపోర్ట్గా ఉండాల్సిన ఈ లెవెల్ రెసిస్టెంట్గా మారిపోద్ది అనమాట. అప్పుడు మార్కెట్కి ఈ లెవెల్ బ్రేక్ చేయడానికి కొద్దిగా శతవిధాలా ట్రై చేయాల్సి వస్తుందన్నమాట. సో వస్తే మాత్రం డెఫినెట్గా, ఎందుకంటే న్యూస్ మీద బేసిక్ మీద వెళ్తే మాత్రం మార్కెట్ నేను చెప్పినట్టుగా డెఫినెట్గా అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అలా కాకుండా టెక్నికల్ బేసిక్ మీద వెళ్తే మాత్రం ఈ లెవెల్లోనే ఈ వీక్లోనే మనకి రేపు సోమ మంగళ బుధవారంలోనే డెఫినెట్గా ఈ వీక్లోనే మార్కెట్ ఒక డౌన్ఫాల్కి అయితే రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. మీకు ఉంది కూడా ఉండాలి కూడా. ఓకే, అయితే మనకి సపోర్ట్ లెవెల్ మనకి రేపు ఇంట్రాడే బేసిక్లో చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మనం కాల్ ఆప్షన్ అయితే బై చేస్తూ మన టార్గెట్ 57,000 దగ్గర అయితే మనం ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు. తర్వాత 57,000 ఆ లెవెల్ కూడా బ్రేక్ అయితే 57,200 దగ్గర మనకి టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. ఒకవేళ ఇన్ కేస్ అదే ఫ్లాట్గా ఓపెనింగ్ మార్కెట్ ఒక డౌన్ఫాల్కి వచ్చింది అనుకుంటే మాత్రం ఒకవేళ ఆ లెవెల్ కూడా మనకు ఒకసారి చూద్దాం. డౌన్ఫాల్కి వస్తే మాత్రం మనకి 56,400 లెవెల్ 56,400 లెవెల్ అయితే ఈ లెవెల్ కంప్లీట్గా మనకి బ్రేక్ అవ్వాలి. ఆ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మన టార్గెట్ మాత్రం మనకి 56,200 ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటూ సెకండ్ టార్గెట్ 56,000 అనేది మనం పెట్టుకోవడం ఇంట్రాడే బేసిక్లో. సో అది కాకుండా ఒకవేళ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే డెఫినెట్గా ఇంట్రాడే బేసిక్లో సపోర్ట్గా మారిపోతుంది. సపోర్ట్గా మారి టెంపరీ సపోర్ట్గా మారుతుంది. అంతే తప్ప టోటల్గా బయింగ్ అయితే మారదన్నమాట. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ వితౌట్ వాల్యూమ్తో మార్కెట్ బ్రేక్ చేస్తే మాత్రం అది ఫేక్ బ్రేక్అవుట్ అనుకుంటాను నేను. తర్వాత రానున్న రోజుల్లో డెఫినెట్గా మార్కెట్ ఏదైనా కావచ్చు అనమాట, అంటే డౌన్ఫాల్ అయిపోయే అవకాశం ఉందన్నమాట. ఓకే, సో వాల్యూమ్ జనరేట్ చేసుకుంటేనే మనకి మార్కెట్ ఆగే పరిస్థితుల్లో ఉంటుంది. మన వాల్యూమ్ లేకుండా మార్కెట్ ఎంత పరిగెట్టినా సరే అంత డేంజర్, అంత బబ్బులుగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అయితే ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అంతవరకు మన ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి డెఫినెట్గా మార్కెట్ 56,200 నుంచి 56,600 మధ్యలో మనకి 500 మధ్యలో అయితే మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఆ లెవెల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మనకి 56,500 నుంచి 500 రెసిస్టెంట్గా మారిపోయే అవకాశం ఉంది. ఆ లెవెల్ రెసిస్టెంట్గా మారిపోతే డెఫినెట్గా మనకి ఒకవేళ సెల్లింగ్ ప్రెజర్ వస్తుందన్నమాట. ఆ సెల్లింగ్ ప్రెజర్ వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ 56,000 బిలో మార్కెట్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. ఆ లెవెల్ 56,000 లెవెల్ దగ్గర డౌన్ అయ్యి మార్కెట్ హోల్డ్ అయితే మాత్రం అక్కడి నుంచి కొద్దిగా మనకి హెల్తీ కరెక్షన్లో డౌన్ఫాల్గా వచ్చే అవకాశం పాసిబిలిటీ మనకి బ్యాంక్ నిఫ్టీ కనబడుతుంది అన్నమాట. ఓకేనా, సో ఫ్లాట్గా ఓపెన్ అయితే వీటిని వాచ్ చేద్దాం. ఫ్లాట్గా ఓపెన్ అయితే మన లెవెల్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మనకు లెవెల్ వచ్చేసే అవకాశం పాసిబిలిటీ ఉంది. ఎక్కువగా నేను హోల్డింగ్లోనే చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి హోల్డింగ్లోనే మార్కెట్ 100% నేను ఒక చెప్తాను, ఈ ఆప్షన్లో 100% పట్టేవాళ్ళు ఎవరు ఉంటారు అనమాట. ఇంట్రాడే బేసిక్లో అది హోల్డింగ్లోనే మీకు సాధ్యం అవుతుంది అనమాట. సో అందుకని నేను హోల్డింగ్లోనే ఎక్కువ చేస్తాను అనమాట. సో నాకు 100% కాకపోయినా అట్లీస్ట్ 90% అయినా మనకి క్యాప్చర్ చేయాలి. నేను ఈ రన్నింగ్ అప్ సైడ్ మూమెంట్ కావచ్చు, డౌన్ సైడ్ మూమెంట్ ఏదైనా సరే 90% క్యాప్చర్ చేయాల్సింది కదా. సో ఇలా క్యాప్చర్ చేసుకుంటే చాలు మనకి. ఎందుకంటే మనకి
మార్కెట్ యొక్క బిహేవియర్ మనకు ముందుగానే ఐడెంటిఫై చేస్తాం కాబట్టి సో దాని బేసిక్ మీద నేనైతే 90% క్యాప్చర్ చేసుకునే అవకాశం ఉంది. ఆ 90% కూడా నేను హోల్డింగ్ పర్పస్ అంటే 1 వీక్ ఒక 1 డే హోల్డ్ చేయొచ్చు. నేను హోల్డింగ్ అయితే నాకు 1 డే 2 డేస్ హోల్డింగ్ చేసిన కూడా ఉన్నాయి నాకు ఆప్షన్లో. ఒకవేళ 1 వీక్ 2 వీక్స్ హోల్డ్ చేసుకుని 1 మంత్ 2 మంత్స్ కూడా హోల్డ్ చేసి ఉన్నాయి అనమాట. అది మూమెంట్ బట్టి సిచ్యువేషన్ బట్టి అనమాట. సో దాని గురించి ఇప్పుడు నేను కాల్ ఆప్షన్ ఇంతకుముందు గతంలో కాల్ ఆప్షన్ నేను అడ్వాన్స్ లెవెల్స్లో మీకు చెప్పాను. ఈ లెవెల్ దగ్గర కాల్ ఆప్షన్ బై చేశాను. నా టార్గెట్ కంప్లీట్ అయ్యింది, హిట్ అయ్యింది, ఎగ్జిట్ అయిపోయింది. ఇప్పుడు నేను కాల్ ఆప్షన్ లేదు, పుట్ ఆప్షన్ లేదు. కానీ ఇప్పుడు పుట్ ఆప్షన్కి బై చేస్తానికి ఈ వీక్ నేను కంపల్సరీగా నేను ట్రై చేస్తాను అనమాట. నాకు అవకాశం వస్తే డెఫినెట్గా మార్కెట్ వాల్యూమ్ సహకరిస్తే కనుక నేను ఈ వీక్లో పుట్ ఆప్షన్ తీసుకొని పుట్ ఆప్షన్ హోల్డ్ పెట్టుకోండి అనమాట. పుట్ ఆప్షన్ తీసుకొని 1 వీక్ కానీ 2 వీక్స్ కానీ హోల్డ్ చేసుకుంటాను ట్రై చేస్తాను అనమాట. ఈ హోల్డింగ్ ఈ వాలటిలిటీ కూడా ఈ హోల్డింగ్ కూడా నాకంటే వాలటిలిటీతో ఉంటుంది అనమాట. సో అది విషయం అది కూడా నాకు తెలుసు. వాలటిలిటీ క్యాప్చర్ చేసుకోవాలి. వాలటిలిటీ ఎందుకంటే మార్కెట్ డౌన్ఫాల్ వచ్చే కొద్ది కూడా నేను పుట్ ఆప్షన్ బై చేస్తూనే ఉంటాను అనమాట. సో వాలటిలిటీని క్యాప్చర్ చేసుకోవడానికి ఆ వాలటిలిటీని నాకు అడ్జస్ట్ చేసుకోవడానికి మాత్రం నేను డే బై డే అవకాశం ఇచ్చినప్పుడల్లా నేను పుట్ ఆప్షన్ బై చేసుకుంటూ ఉంటాను అనమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ తీరకం ఉంది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ చూసుకుంటే మాత్రం 24,366 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీలో గతంలో కూడా మీకు రెసిస్టెంట్ లెవెల్ మీకు ఆల్రెడీ రెసిస్టెంట్ లెవెల్ చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఈ లెవెల్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే హోల్డ్ అవడం కూడా జరిగింది అనమాట ప్రజెంట్. సో ఈ లెవెల్ని మనం బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మనకు నిఫ్టీ చూసుకుంటే మాత్రం విత్ వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఒక రాంగ్ బయింగ్లో మాత్రం నిఫ్టీ కూడా వెళ్ళడం జరిగింది. సో ఈ రాంగ్ బయింగ్ని డెఫినెట్గా క్యాప్చర్ అయితే మార్కెట్ డౌన్ఫాల్గా అయితే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిఫ్టీ కూడాను. లేదంటే ప్రజెంట్ మార్కెట్ బబుల్ లాగా ఉందన్నమాట. ఎందుకంటే మార్కెట్ అప్ సైడ్ మూమెంటం వెళ్తాను. మన ఇండియన్ మార్కెట్ ఎస్పెషల్లీ చూసుకుంటే డౌన్ సైడ్ కాకుండా అప్ సైడ్ మూమెంటం వెళ్తానికి ఇంట్రెస్ట్ చూపుతుందన్నమాట. సో ఇంత ప్రెజర్లో కూడా వార్ సమయంలో కూడా మార్కెట్ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ చేసుకుంటుంది. మార్కెట్ ఒక హెల్దీ కరెక్షన్ వైపుకి, అదేవిధంగా ఒక ప్రెజర్ లేకుండా మనకి డౌన్ఫాల్ అయితే రావడం జరిగింది అనమాట. సో కొద్ది ఉంటుంది ప్రెజర్ కాకుండా లేదు, కానీ మరీ దారుణం కాదు. ఎందుకంటే ఇంత బ్యాడ్ న్యూస్లో కూడా మార్కెట్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఎప్పుడు కూడా నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నాను ఏంటంటే 20,000 బిలో మార్కెట్ నిఫ్టీ వచ్చేసే అవకాశం పాసిబిలిటీ ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అలాంటి ప్రెజర్లో కూడాను డెఫినెట్గా ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏర్పాటు చేసుకుని ఒక హెల్దీ కరెక్షన్ వైపు మా డౌన్ఫాల్ కూడా వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఒక బౌన్స్ బ్యాక్ అయ్యి మార్కెట్ ప్రజెంట్ అయితే నిలబడింది అనమాట. సో దీనికన్నా మంచి సినారీ అయితే ఇంకేం లేదు. ఎందుకంటే మన ఇండియన్ మార్కెట్ మాత్రం ఎస్పెషల్లీ అప్ సైడ్ మూమెంట్ వెళ్తానికి ఎక్కువగా మొగ్గు చూపుతుంది. ఈ అప్ సైడ్ ఇలాంటి టైంలో ఏదైనా చిన్న న్యూస్లో వస్తే చాలు మన మార్కెట్కి గ్యాప్ అప్లో ఓపెన్ అయిపోవడానికి. సో చిన్న న్యూస్ అనమాట. మరీ భయంకరమైన పెద్ద న్యూస్లు గుడ్ న్యూస్లు రాకపోయినా ఈ సిచ్యువేషన్లో చిన్న గుడ్ న్యూస్లు వచ్చినా చాలు మనకి హ్యాపీగా బుల్ మార్కెట్లో మనం వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకే. సో అయితే మనం నిఫ్టీని ఒకసారి మనం చూసుకుంటే ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క అప్సైడ్ మూమెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే మాత్రం అప్సైడ్ మూమెంట్ చూసుకుంటే మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది నిఫ్టీకి 24,500 నుంచి 24,600 దగ్గరకు అయితే మనకు ఒక రెసిస్టెన్స్ జోన్ అనమాట. ఆ లెవెల్ చాలా ఇంపార్టెంట్ నిఫ్టీకి. ఆ లెవెల్ దగ్గర నుంచి మాత్రం ఒక యూ టర్న్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా కొద్దిగా డౌన్ఫాల్కి వచ్చేసే అవకాశం డౌన్ఫాల్కి రావాలన్నమాట. ఒకవేళ అలా కాకుండా మార్కెట్ ఏదో న్యూస్ బేసిక్ మీద డైరెక్ట్గా వెళ్ళిపోతే మాత్రం డెఫినెట్గా బబుల్లో ఉన్నట్టే. నేను మాత్రం ఓవరాల్గా ఆ లెవెల్ అలాగే వెళ్తే మాత్రం నిఫ్టీ ఒకవేళ అలాగే వెళ్తే మాత్రం నేను 25,500 నుంచి 25,600 అంటే 25,000 అబోవ్ నుంచి నేను పుట్ ఆప్షన్ అయితే బై చేసుకుని కూర్చుంటాను అనమాట. ఎందుకంటే మార్కెట్ ఇందాక కూడా చెప్పడం ఏ చిన్న న్యూస్ వచ్చినా మన బుల్ మార్కెట్లో మనకి బుల్ కనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా న్యూస్ బేసిక్ మీద మార్కెట్ వెళ్తే ఒకవేళ 25,000 లెవెల్ దగ్గర వెళ్తే మాత్రం డెఫినెట్గా 99.9% కూడా రాంగ్ బయింగ్లో ఉంది, బబుల్లో ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ న్యూస్ బేసిక్ మీద వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒకవేళ న్యూస్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా మళ్ళీ యూ టర్న్ తీసుకోవాలి మార్కెట్. అలా యూ టర్న్ తీసుకున్నప్పుడు ఏముందంటే వీక్లీలో ఒక 1 or 2 times కూడా ఒక సెల్లింగ్ ప్రెజర్ అయితే ఎక్కువ ఉంటుంది అన్నమాట. అవకాశం అది ఎక్స్పైరీ డే కావచ్చు, నాన్ ఎక్స్పైరీ డే తర్వాత రోజైనా కావచ్చు అనమాట. ఓకే.
కానీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే ఈ లెవెల్ ఇప్పుడే మనకి ఈ 25 నా అంచనా ప్రకారం 24,500 నుంచి 24,600 నుంచి మనకి రివర్సల్ అవ్వాలి. ఒకవేళ ఆ లెవెల్ దగ్గర నుంచి రివర్సల్ అయితే మాత్రం గుడ్ సైన్, మరియు ఆ లెవెల్ దగ్గర నుంచి రివర్సల్ అయితే ఒక హెల్తీ కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను నేను మార్కెట్ గుడ్ వాలటిలిటీకో డౌన్ఫాల్కి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. ఓకే, అదేవిధంగా ఇంట్రాడే బేసిస్లో మనం చూసుకుంటే మాత్రం మనం 24,200 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ఫాల్ వస్తే 24,200 నుంచి సపోర్ట్ చేసుకుని మార్కెట్ సపోర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా సపోర్ట్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ మనకి రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మన టార్గెట్ మాత్రం 24,500 దగ్గర మన ఫస్ట్ టార్గెట్, 24,700 దగ్గర సెకండ్ టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా అలా కాకుండా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ లెవెల్ని సపోర్ట్గా మారుతుంది ఇంట్రాడే బేసిక్లో మాత్రమే. ఓకేనా, ఇంట్రాడే బేసిక్ సపోర్ట్గా మారితే ఆ లెవెల్ సపోర్ట్గా మారితే మాత్రం డెఫినెట్గా అక్కడి నుంచి మన టార్గెట్ కూడా హిట్ అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనం డెఫినెట్గా ఈ లెవెల్ మళ్ళీ రెసిస్టెంట్గా లెవెల్గా ఫేస్ చేసుకుంటుంది. ఒకవేళ ఈ లెవెల్ రెసిస్టెంట్ లెవెల్గా ఫేస్ చేసుకుంటే డెఫినెట్గా మార్కెట్ డౌన్ఫాల్కి వచ్చాక అలా డౌన్ఫాల్కి వస్తే మాత్రం మనకి 24,200 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 24,000 నేను పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ అదేవిధంగా ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం వెయిట్ అని వచ్చారు మన లెవెల్ ఏదో లెవెల్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే అక్కడి నుంచి మనకి మూమెంట్ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉండే అవకాశం ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. ఓకే, సో మనకి ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ అయితే ఈ రకంగా ఉంది. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేవాళ్ళైతే జాగ్రత్త ట్రేడ్ చేసిన ఆశిస్తాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.